నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయం, జండ బాలాజీ, భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. తొలి రోజు గోదాదేవికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. కోరుట్ల, మెట్పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కోరుట్లలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరు. అతిథులకు చెక్కులు అందజేత. నిజామాబాద్ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యేకు అడుగడుగున జన నీరాజనం. నగరంలో భారీ బైక్ ర్యాలీ. అర్బన్ క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. దర్పల్లి, ఇందల్వాయ్ మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇందల్వాయ్లో పరామర్శ. దుబ్బాక గ్రామంలోని చర్చి సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరు. రామడుగులో వేద పాఠశాల సందర్శన. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. డిచ్పల్లి, మోపాల్ మండలంలో సంకల్ప యాత్ర కార్యక్రమంలో భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్. తెలంగాణలో మొట్టమొదటి చరిత్ర గ్రంథాలయం ప్రారంభించడం అభినందనీయం. ఇతిహాస సంకలన సమితి ఇందూర్ ఆధ్వర్యంలో అష్మక్ చరిత్ర గ్రంథాలయాన్ని ప్రారంభించిన వేదుల నరసింహ. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేడు ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోదాదేవికి అభిషేకం, వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీరామాలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం శ్రీ గోదాదేవికి అభిషేకం, అష్టోత్తర పుష్పార్చన, తిరుప్పవై సేవాకాలం, ప్రథమ పాశుర సేవనం, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాసర వేద పండితులు మంత్రోచ్చారాల నడుమ ఆశీర్వదించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన ఆలయ అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ నేడు బాధ్యతలు చేపట్టిన అనంతరం సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో రూమ్ నెంబర్ 410లో మంత్రి కొండ సురేఖను కలిసి వేద మంత్రోచ్చారాల మధ్య ఆమెను ఆశీర్వదించారు. ఆలయ అర్చకులు అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయ రామారావు, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ కలిసి సరస్వతి అమ్మవారి చిత్రపటానికి అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాసర దేవస్థానం తరఫున కొండె సురేఖకు బాసరకు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు విజయ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రానున్న వసంత పంచమి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తప్పకుండా బాసరకు వస్తానని హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు. బీజేపీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి గ్రామంలో పర్యటించి కోరుట్ల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ హయాంలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, 3 రాష్ట్రాల్లో బీజేపీ సామాన్య కార్యకర్తలను ముఖ్యమంత్రులను చేసిందని గుర్తు చేశారు. కోరుట్లలో బీజేపీని బలోపేతం చేసేందుకు తాను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. తనకు గల్లీ స్థాయిలో పరిచయాలు లేకుండా అయినా సరే 62,000 ఓట్లు తెచ్చిపెట్టామన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ 2 చోట్ల గెలవడం ఆనందంగా ఉందన్నారు. నాకు పార్టీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానన్నారు. మీరందరూ నాకు అన్నదమ్ములు. పార్టీ పెరిగేటప్పుడు పార్టీలకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకింత పెరిగితే ఇంకింత మంది వస్తారు. పార్టీ పెరుగుతున్న కొద్దీ నాయకత్వం పెరుగుతూ ఉంటుంది. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్, వెంకటేశ్వర గార్డెన్తో పాటు నందిపేట్ మండలంలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలువురు బీజేపీ నాయకుల వివాహ వేడుకల శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. నవ దంపతులను ఆశీర్వదించి స్థానికంగా ఏర్పాటు చేసిన విందు
వేడుకల్లో పాల్గొని కుటుంబీకులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో గల లక్ష్మీ నరసింహస్వామి గ్రామ ఆలయం నందు ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని రంగురంగుల పూలతో అలంకరించారు. మాక్లూర్ మండలంలో ఎంపీ అరవింద్ పర్యటించారు. గుండెపోటుతో బాధిత చికిత్స పొందుతున్న వారికి చెక్కులు అందజేశారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ బూత్ స్థాయి సభ్యుల సహాయ నిధి నుండి మాక్లూర్ మండలానికి చెందిన చిక్లీ గ్రామస్తుడు కంఠం రాజేశ్వర్ గుండెపోటుతో మరణించడం వల్ల వారి భార్య కంఠం లక్ష్మికి ₹1,00,000 చెక్కును, కృష్ణానగర్కి చెందిన దీదావత్ రమేష్కి గుండెపోటు వచ్చిన స్టంట్ వేయించుకున్నందుకు 40,000 చెక్కు, ముత్యంపల్లి గ్రామానికి చెందిన తోట హరీష్ కుమారుడికి యాక్సిడెంట్ అయినందున ₹1,00,000 చెక్కును నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అందజేశారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నామని బూతు సభ్యుల కుటుంబాలకు భరోసానివ్వడం, వారికి మనోధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల పార్టీ అధ్యక్షులు రామావత్ సురేష్ నాయక్, జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, ఓబీసీ మోర్చా జిల్లా నియోజకవర్గ కన్వీనర్ వినోద్ కుమార్, వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందూర్ అర్బన్ ప్రజలు నిండు మనసుతో భారీ మెజార్టీతో గెలిపించినందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ వద్ద గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా ఇందూర్కు రావటం నిజామాబాద్ ప్రజలు ఘనంగా స్వాగతం పలకడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ పథకాలను స్వాగతిస్తున్నామని చెప్పారు. గ్యారంటీ పథకాలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ బీమాను నిజామాబాద్ అర్బన్లో ప్రారంభించామని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 60% ఆరోగ్యశ్రీ బీమాకు నిధులు ఇస్తున్నా వీరి పథకంలో మోడీ ఫోటో లేకపోవడం విచారకరమన్నారు. వెంటనే ఆరోగ్యశ్రీ బీమాలో ప్రధాని మోడీ ఫోటో పెట్టేలా ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు పనిచేస్తానని వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర నిధులతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో ముందుంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఇల్లిందుల ప్రభాకర్, ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, న్యాలం రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దాంతో పాటు ముఖ్యంగా అయ్యప్ప స్వాములు కనీవిని ఎరగని రీతిలో తెలంగాణలో మొట్టమొదటి చరిత్ర గ్రంథాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమని ఇతిహాస సంకల్ప సమితి రాష్ట్ర సంఘటన మంత్రి వేదుల నరసింహ అన్నారు. చరిత్ర అధ్యయనం అనేది ఒక యజ్ఞంతో సమానమైందని, అలాంటి చరిత్ర అధ్యయనం కోసమే తన యొక్క మొత్తం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు కందకుర్తి యాదవరావు అభినందనీయులని వేదుల నరసింహ తెలిపారు. ఇతిహాస సంకలనం సమితి ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఆశ్మక చరిత్ర గ్రంథాలయాన్ని సీనియర్ చరిత్ర పరిశోధకులు కందకుర్తి యాదవ్ జన్మదిన సందర్భంగా ప్రారంభించారు. ఈ గ్రంథాలయం యొక్క ఏర్పాటు కోసం యాదవరావు 60 ఏళ్లుగా తాను పోగు చేసిన 4,000కు పైగా చరిత్ర పుస్తకాలను సంస్థకు అందజేశారు. అంతేకాకుండా తన యొక్క ఇంటిని గ్రంథాలయ నిర్వహణ కోసం పూర్తిగా ఉచితంగా కేటాయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదుల నరసింహ మాట్లాడుతూ, అనాది కాలం నుంచి మన చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయని, అలాంటి వక్రీకరణలనే వాస్తవాలనే భ్రమలో చాలా మందిని అవాస్తవ చరిత్రను చదువుతున్నామని, ఆ దౌర్భాగ్య స్థితి నుంచి సమాజాన్ని వాస్తవ చరిత్ర వైపు నడిపించడం కోసం ఆధారాలతో కూడినటువంటి నిజమైన చరిత్రను సేకరించి పునర్లిఖించడమే ధ్యేయంగా పనిచేస్తున్న జాతీయవాద చరిత్ర సంస్థ ఇతిహాస సంకల్ప సమితి అని, ఈ సంస్థకు మన చరిత్రను ప్రేమించినటువంటి వారందరూ సహకరించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కందకుర్తి యాదవరావు, తాటి వీరేశం, మోహన్ దాస్, ఋషి, కందకుర్తి ఆనంద్ పాల్గొన్నారు. వాడు పిహెచ్డి సంపాదించి బోధన చరిత్ర, నిజామాబాద్ చరిత్ర మేమిద్దరం కలిసి మ్యాటర్ అందించి చేస్తే ఆయన పుస్తకాలు ఆయన చనిపోయిండు. ఆయన పుస్తకాలు మాకు అప్పచెప్పాడు. ఆయన గురించి కూడా నేను సభ పెట్టి ఆయనకు ఇది చేసినాం. అదే ప్రకారంగా మాణిక్రెడ్డి ఫ్రీడమ్ ఫైటర్, మన
గోల్వల్కర్ గురూజీ ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించి ఎమ్మెల్సీ కవిత సవరణలు ప్రతిపాదించారు. అభ్యంతరకరమైన పదాలను గవర్నర్ ప్రసంగంలో నుంచి తొలగించాలంటూ తాను సవరణలు ప్రతిపాదించానని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానించేలాగా వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. కానీ మండలి సమావేశం తొలి రోజే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపాదిక ఉపసంహరించుకున్నానని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి మండలిలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో తమ సవరణల ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్న ఆలోచనతో ఉపసంహరించుకున్నామని చెప్పారు. అదే స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని సూచించారు. ఎంతసేపు గడిచిపోయిన కాలం జరిగిన తప్పులను అనడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి తెలంగాణ ప్రగతికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రకటించారు. గవర్నర్ ప్రసంగాన్ని చూసి చాలా మంది బాధపడ్డారని, ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో విపరీతమైన వ్యాఖ్యలు చేయడం అందరినీ బాధించిందని అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నియంతృత్వ ప్రభుత్వాలుగా గవర్నర్ ప్రసంగంలో దూషించే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే ఇవాళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్ అన్నారు. ఆదివారం మోపాల్ మండలం కంజర, డిచ్పల్లి మండలం మెట్రాజ్పల్లి గ్రామాల్లో కొనసాగిన సంకల్ప యాత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. ఆయా వర్గాల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని ప్రధాన లక్ష్యంతో భారత ప్రభుత్వ వికసిత్ భారత సంకల్ప యాత్రను నిర్వహిస్తుందని ముఖ్య అతిథి శ్రీవాస్తవ్ తెలిపారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కలెక్షన్లను, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టిక ఆహారం, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో విజయవంతంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. అండ్ కొత్త వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భవ కార్డ్స్ క్రియేట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రోగ్రామ్ ద్వారా స్పెషల్గా నిర్ణయిస్తున్నారు. దాని ద్వారా మన పేషెంట్స్ కూడా హాస్పిటల్స్లో అప్ టు 5 to 10 lakhs వరకు కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందడం జరిగింది. ఇప్పుడే మనం ఒక బాబుని కూడా చూసాం, అతనికి హార్ట్ సర్జరీ అయ్యి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పాడు, వాళ్ళ మదర్ కూడా చెప్పారు. దీంట్లో స్పెషల్గా మనకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ నుంచి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్యారామూర్ ఆశ్రమానికి భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ నుండి నిర్మల్ నుంచి సారంగపూర్ మండలం ప్యారామూర్ ఆశ్రమానికి భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్తున్నారు. అవధూత మహారాజ్ శిష్యులైన 9 మంది భక్తులు పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ షిరిడి సాయి మందిరంగా ప్యారామూర్ దత్త ఆశ్రమం భక్తుల మన్ననను పొందుతుందని వారన్నారు. ప్యారామూరు గ్రామంలో నివాసులు అక్కడ గల దత్తాశ్రమము గ్రామంలో దత్తపీఠం ఉంది. ఆ అవధూత్ మహారాజ్ యొక్క పరివారం మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన 3 వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అఖిల భారతీయ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, పార్వతి, రాజేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్పొరేట్ వ్యవస్థకు ప్రభుత్వ భూములను అప్పజెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయవలసిన ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
3 నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు రద్దు చేయకపోవడం సరికాదన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వారిపై అక్రమంగా అరెస్టులు చేస్తూ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నల్ల చట్టంలో రద్దు చేయకపోతే ఆల్ ఇండియా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వడ్డెన్న నజీర్, పెద్దలు పోచయ్య, గోపాల్, పోషన్న తదితరులు ఉన్నారు. పరిధిలో ఈ వ్యవసాయ చట్టాల గురించి ఆ రోజు ఒక్క సంవత్సరం 3 నెలలు 13 నెలలు సుఖ ఆ రోజు ఢిల్లీ సరిహద్దుల 3 చట్టాల మీద అన్ని రాష్ట్రాల రైతులు సుఖ పెద్ద ఆందోళన జరిగింది చేసిండ్రు. అయినా ఆ రోజు చట్టాలను వెనక తీసుకుంటానని చెప్పేసి 3 చట్టాలు కేంద్ర మంత్రి అప్పుడు దుబ్బాక గ్రామంలో చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ సంబరాల్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో యేసుక్రీస్తు పుట్టినరోజుల్లో భాగంగా ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పాస్టర్ రాజ్ కుమార్ క్రీస్తు సంఘం వారు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని శాల్వాలతో ఘనంగా సన్మానించి ఆయన ఇలాగే ఎన్నో విజయాలు సాధించాలని ఆయన పేరు మీద ప్రార్థన చేశారు. లీవింగ్ క్రీస్తు చర్చిలో క్రిస్మస్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి యేసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అంటే గ్రామం పెద్దది, మరి నాయకత్వం 3-4 కనబడుతున్నారు, పోతాను అలా అంటారు, అసలు అదే పాపం సీన్సే వాళ్ళకన్నీ తక్కువ వాళ్ళు రావు. అయితే మరి ఏందో అని చెప్పి భయపడి మళ్ళా రాజ్ కుమార్ కూడా పిలిచిన, నువ్వు బొడ్డమ్మ అది బతుకమ్మనా బతుకమ్మ టీవీ నుండి బంద్ చేయకుంటే నేను గెలిచిన తర్వాత నేను సెట్ చేస్తే కానీ. నగరంలోని ఖలీల్వాడిలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడలని ఘనంగా ముగిశాయి. నగరంలోని ఖలీల్వాడిలో రిటైల్ పెన్షనర్ అసోసియేషన్ భవన్లో గత 3 రోజులుగా జరిగిన క్రీడలు ఆదివారం ముగిశాయి. చెస్, క్యారం తదితర పోటీలు నిర్వహించామని సంఘం నాయకులు రవీందర్ రెడ్డి తెలిపారు. సంఘం నాయకులు రవీందర్ రెడ్డి, భూమాగౌడ్ తెలిపారు. విజేతలకు బహుమతులను అందజేశారు. బోధన్ పట్టణంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బోధన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదు అని, పెన్షన్ ఉండడం వలన ఎవరిపై ఆధారపడకుండా బ్రతుకుతున్నామని, నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉండటం గొప్ప విషయమని, మీ ఆశీస్సులు తనకు కూడా ఉండాలని, ఇకపై కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. పెన్షనర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏసీపీ కిరణ్ కుమార్, విశిష్ట అతిథి ఎంఆర్ఓ గంగాధర్, ఏటీఓ వెంకటరమణరెడ్డిల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మురహరి, సెక్రటరీ రాజేశ్వర్, ట్రెజరర్ సాయిలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖు రోజు పెన్షనర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ పెన్షనర్స్ డే కూడా మన బోధన్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నన్ను ఇన్వైట్ చేసి లాస్ట్ ఇయర్ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేయడం జరిగింది. ఈరోజు కూడా నన్ను ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు గ్రామాన్ని సందర్శించిన రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి సందర్శించారు. రామడుగు గ్రామంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి వేద పాఠశాలను ప్రారంభించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వెళ్లి సెలవులు ఉండటంతో పర్యటించాలని వచ్చి రామడుగు ప్రాజెక్టు రామడుగులో వేద పాఠశాలలు ప్రారంభించి యజ్ఞ హోమాలు నిర్వహించి గోశాల సందర్శించి తాను మాట్లాడుతూ ఇలాంటి వేద పాఠశాల సంస్కృత సంబంధించిన మాటలు ఇప్పుడే వింటున్నానని, మా చిన్నతనంలో విన్నాను అని చెప్పారు. ఎమ్మెల్యేగా మొదటిసారి వచ్చి వేద పాఠశాల ప్రారంభించడం నాకొక ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, ఇలాంటి వేద పాఠశాలలో మండలంలో ప్రతి మండలంకి ఒకటి నెలకొల్పితే చాలా మంచిదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రామడుగు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కొత్తకొండ ఆనంద్, కొత్తకొండ రాజేశ్వర్, మహేందర్ నాయుడు, రవీందర్, రామడుగు వీడీసీ అధ్యక్షులు రాజన్న పాల్గొన్నారు. రుద్రూరులో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రుద్రూరులోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పోచారం సురేందర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు, రుద్రూరు గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం, అక్కంపల్లి నాగేందర్, మాజీ విండోస్ చైర్మన్ పత్తిరాము, వైస్ ఎంపీపీ నట్కారి సాయిలు, లక్ష్మణ్, గంగారాం తదితరులు ఉన్నారు. మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడమే పిట్ల ఎల్లనకు నిజమైన నివాళి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు.
రైతు కూలీ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి జనం హృదయంలో పదిలంగా నిలిచారని ఆయన తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం పోరాడుతున్నామని పీపుల్స్ వార్ ఎల్లన్నను చంపడం విచారకరమని ఆయన అన్నారు. అన్నదాత ఆకలితో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన చెప్పారు. మోడీ రైతు వ్యతిరేక 3 చట్టాలను తిరిగి అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎల్లన్న జీవితం ప్రజా ఉద్యమకారులకు స్ఫూర్తి అని కొనియాడారు. దోపిడీ లేని వ్యవస్థకై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగా మాట్లాడుతూ దేశంలో మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, 2వ శ్రేణి పౌరులుగా గుర్తిస్తున్నారని ఆమె అన్నారు. మోడీ సర్కార్ మహిళలను బానిసలుగా మార్చుతుందని చెప్పారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు పిట్ల సరిత మాట్లాడుతూ, మా నాన్న ఎల్లన్న ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఎర్ర జెండా ముసుగులో కొందరు హతమార్చడం బాధేస్తుందని ఆమె అన్నారు. ఇట్లాంటి స్లోగన్స్ అన్ని మనం వింటూ ఉంటాం ప్రదర్శనలలో. ప్రతి ఒక్క మనిషి పుడతాడు, మరణిస్తాడు. అసలు పుట్టుక సహజం, మరణం కూడా సహజం. ఈ పుట్టుక మరణాల మధ్య జీవించినటువంటి జీవన కాలం, జీవన ప్రమాణం. మల్లు స్వరాజ్యం ట్రస్టు ఆవరణలో పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులకు యోగా పాటల పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రెండవ రోజు మల్లు స్వరాజ్యం ట్రస్టు ఆవరణలో వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. యోగా, పాటలు, స్కిల్ గేమ్స్, ఫాస్ట్ వాకింగ్, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమన్లు, అంది సాయిలు, దీకొండ లక్ష్మీనారాయణ, లావు వీరయ్య, లింగయ్య తదితరులు ఈ పోటీలను నిర్వహించారు. విజేతలకు డిసెంబర్ 19న న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న పెన్షనర్స్ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కామల్ గ్రామంలో నిన్న రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి దూపతిభాయ్ 50 సంవత్సరాలు అనే మహిళ సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడవద్దని, అండగా నేను ఉంటానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సమేతంగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో గల తిరుమల డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున పండ్ల సమస్య ఉన్న బాధితులు చికిత్సలు చేయించుకున్నారు. మాగ్నూర్ మండలంలోని మామిడిపల్లిలోని అపురూప దేవాలయాన్ని డీఈఓ దుర్గా ప్రసాద్ సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సన్మానించి అభిషేకం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయం, జండ బాలాజీ, భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. తొలి రోజు గోదాదేవికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. కోరుట్ల, మెట్పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కోరుట్లలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరు. అతిథులకు చెక్కులు అందజేత. నిజామాబాద్ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నగరానికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యేకు అడుగడుగున జన నీరాజనం. నగరంలో భారీ బైక్ ర్యాలీ. అర్బన్ క్యాంపు కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. దర్పల్లి, ఇందల్వాయ్ మండలాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఇందల్వాయ్లో పరామర్శ. దుబ్బాక గ్రామంలోని చర్చి సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరు. రామడుగులో వేద పాఠశాల సందర్శన. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. డిచ్పల్లి, మోపాల్ మండలంలో సంకల్ప యాత్ర కార్యక్రమంలో భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాస్తవ్. తెలంగాణలో మొట్టమొదటి చరిత్ర గ్రంథాలయం ప్రారంభించడం అభినందనీయం. ఇతిహాస సంకలన సమితి ఇందూర్ ఆధ్వర్యంలో ఆష్మక్ చరిత్ర గ్రంథాలయాన్ని ప్రారంభించిన వేదుల నరసింహ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.